అధిక లాభాల ఆశ చూపి మోసం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా 98 కోట్ల రూపాయలకు పైగా సేకరించిన ఘటనలో ఇద్దరు కీలక నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఎదురుగా ఉన్న కేఆర్కే ప్లాజాలో ఆల్మైట్ జెనీసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కార్యాలయం నడుపుతోంది. వీళ్ళు 2023 జూలై నుంచి పెట్టుబడులు సేకరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు, ప్రతి నెలా స్థిరమైన రాబడి అంటూ ప్రజలను నమ్మించారు. అయితే ఆశించిన మేరకు లాభాలు రాకపోవడం, అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ గారి ఆదేశాలతో అదనపు ఎస్పీ ఎం కిషోర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయి. ఈ దర్యాప్తులో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పులుగు మోచేజ్, డైరెక్టర్ సంధనా లలిత అంబికలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, 1 కారు, బాండ్లు, ఇతర ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7,342 మంది పెట్టుబడుల ద్వారా 98.66 కోట్లకు పైగా సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 16.13 కోట్లు మాత్రమే చెల్లించగా ఇంకా 37.74 కోట్లు బాధితులకు అందాల్సి ఉంది. అందరికీ నమస్తే అండి. కాకినాడ డిస్ట్రిక్ట్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆల్మైటీ జెనీసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కార్యాలయం నిర్వహిస్తూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి ప్రతి నెల లాభాలు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ అయ్యింది. బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ క్రైమ్ నెంబర్ 221/2026 అండర్ సెక్షన్ 318, 316, 339, 351 బిఎన్ఎస్, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు కట్టాము. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ ఎవరైతే పులుగు మోజేష్, అదేవిధంగా సందన లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెనీసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. వీళ్ళు జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్ ఇన్వెస్ట్మెంట్లు 7,342. అంటే కొంతమంది 1 లక్ష పెట్టి ఉండొచ్చు, ఒక 5 లక్షలు పెట్టి ఉండొచ్చు. అలాగా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 7,342 పెట్టడం జరిగింది. ఈ 7,342లో 30/6/2026కి 3,709 ఇన్వెస్ట్మెంట్లు ఇది క్లోజ్ చేసేసారు, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత యాజ్ ఆన్ 30/6/2026కి 3,633 ఇంకా రన్ అవుతున్నాయి. అంటే